నమస్తే అండి. నా పేరు గోపిశెట్టి శ్రీకాంత్. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల్ని జూన్ 12, 2024 సంవత్సరాన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ 20 నెలలు కంప్లీట్ అయ్యింది. ఈ 20 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖలను ఏ విధంగా డెవలప్ చేశారు అనేది మీ ముందు వివరించబోతున్నాను. ఈ రోజు సబ్జెక్ట్ మాత్రం రోడ్డు రవాణా వ్యవస్థ గురించి. వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 సంవత్సరాల 5 సంవత్సరాల పాలనలో రోడ్ల రవాణా వ్యవస్థ మీద ఖర్చు పెట్టింది 248 కోట్లు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ 98 కోట్లు, సెంట్రల్ ఇచ్చింది 150 కోట్లు. 98 కోట్లు ప్లస్ 150 కోట్లు రెండు కలిపి 248 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ త్రివర్ణ కమిటీ కూటమి వచ్చేటప్పటికి శాంక్షన్ అయ్యింది 1005 కోట్లు. రోడ్ లైన్స్ వచ్చేటప్పటికి 1069 కిలోమీటర్లు, కంప్లీట్ అయింది 450 కిలోమీటర్లు, ప్రాసెస్ జరిగేది 625 కిలోమీటర్లు. అంటే వైసీపీ 5 సంవత్సరాల పాలనలో కూటమి కేవలం 20 నెలల్లోనే డబుల్ డెవలప్మెంట్ చేసింది. ఇది నిజంగా కూటమికి ఒక మలుపు రాయి అని చెప్పుకోవచ్చు. అలానే భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఇది కదా మనం కూటమి ప్రభుత్వంలో కోరుకుంది. జై జనసేన, జై కూటమి, జై హింద్.